హలో, నమస్తే. వెల్కమ్ టు ఇట్లు ప్రేమతో ఎపిసోడ్ 15. ఇప్పుడు ఇంటికి చేరిన అన్వకు అక్కడ గీత కోసం ఏర్పరిచిన టీం సభ్యుల నుండి ఇన్ఫర్మేషన్ రావడంతో మిగతా వాళ్లకు గీత గురించి తెలిసింది. నేను వెళ్ళి తీసుకొని వస్తాను అని తనను వెతుక్కుంటూ వెళ్ళాడు అన్వ. గీత ఆ రోజు ఏ ఏరియాలోని ఎయిర్పోర్టుకు వెళ్ళలేదు, కానీ చాలా దూరం ట్రైన్లో ప్రయాణించి ముంబైకి చేరుకుంది. అక్కడ తనకు తగిన వసతిని ఏర్పరచుకుని ఉంటుంది. అక్కడ కాలేజీ నుండి తన హాస్టల్కు నడిచి వెళుతూ ఉంది గీత. ఒంటరిగా వెళుతున్న గీతను ఎవరో ఫాలో అవుతున్నట్టుంటే భయంగా అడుగులు వేస్తూ ఉంది ముందుకు. వెనక ఫాలో అవుతున్న వ్యక్తి హలో మేడం అంటున్నాడు. ఆ పిలుపుకి స్టన్ అయి ఆగిపోయింది. ఆ గొంతు ఎక్కడో విన్నట్టుంది. అది ఆమెకు ఇష్టమైన వారి గొంతు. అంటే అది అన్వది. గీత దొరికిపోయాను అనుకుంటూ టెన్షన్గా వెనక్కి తిరిగి చూస్తూ ఉంది. అది అన్వనే అక్కడ నిలుచునున్నాడు. ఇక చాలు పద అని ఆమె చేతిని పట్టుకొని కోపంగా వేగంగా తీసుకొని వచ్చి అక్కడ తను తెచ్చుకున్న ఒక కార్ డోర్ తెరిచి అందులో కూర్చోమని చెప్పాడు. చేసేదేం లేక మౌనంగా కూర్చుంది. ఇక గీతను ఇంటికి తీసుకుని వస్తున్నాడు అన్వ. ఆవేశంగా ఉన్న అతన్ని చూస్తుంటే మాట్లాడించడానికి భయంగా ఉంది గీతకు. అయినా ధైర్యం తెచ్చుకొని, బావగారు, ఎల్లుండి పెళ్లి పెట్టుకొని మీరు నా కోసం రావడం అవసరమా అని అంటుంది. ఆ మాటకు ఆమెను చురుగ్గా కోపంగా చూస్తున్నాడు. ఆ చూపుకు భయపడి నోరెత్తకుండా మౌనంగా కూర్చుంది. ఇంటికి వచ్చిన తరువాత అన్వ గీతను లాగి అందరి ముందు నిలబెట్టాడు. గీత తల వంచుకొని బాధపడుతూ ఉంది. మీ అందరికీ నిజం తెలిసినట్టుంది. నన్ను క్షమించండి. నేను అక్క బావగార్ల మధ్యకు తాను అక్కను కష్టపెట్టాలని నాకు లేదు. బావను ఇబ్బంది పెట్టలేను. నా వల్ల ఇద్దరికీ ఎటువంటి కష్టం రాకూడదు. అందుకే నేను పక్కకు వెళుతున్నాను అని అంది. అప్పటికే ప్రయాణంలో ఓ రాత్రి గడిచిపోయింది. చాల్లే, మూసుకో, రేపు పెళ్ళి అని అంటూ సుధా గీతను బరబరా లోపలికి లాక్కొని వెళ్ళింది. ఆమెను ఆమె గదిలోకి తోసి తలుపు వేసి వచ్చింది. రాగా ఆమెతో మాట్లాడటానికి ఆ గదిలోకి వెళ్ళింది. సారీ అక్క, నేను రానంటున్నా బావగారు నన్ను బలవంతంగా తీసుకొని వచ్చారు. నేను వెళ్ళిపోతాను అని అంటున్న గీత నెత్తిపై ఒక్కటి మొత్తింది రాగా. మూసుకొని పడుండు అంటూ రాగా అక్కడి నుండి కోపంగా బయటకు వెళ్ళింది. గీత ఏడుస్తూ మంచంపై వాలిపోయింది. గదిలో నుండి గీతను బయటకు రానివ్వలేదు అంతా. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. రాగా గీత చేతులకు గోరింటాకు పెడుతోంది. నాకు ఇప్పుడిది అవసరమా అక్కా అని అడిగింది. రాగా స్పందించకుండా పెట్టి, అది బాగా పండకుండా కడిగావో చంపేస్తా అంటూ వెళ్ళిపోయింది. మరుసటి రోజు పెళ్లి జరిగే రోజుకు రాగా గీతకు చీరా నగలు ఇచ్చి, ఇవి నీకు అంటూ మరో సెట్ ఆమె చేతిలో చూపుతూ, ఇవి నాకు అంది. నువ్వు రెడీ అవ్వాలి, కానీ నాకెందుకక్కా అంది. ఆ ప్రశ్నలు వేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను. నాకు నీపై కోపం తగ్గలేదు. సరే, అడిగావు, చెప్తున్నా. ఇప్పుడు మనం ఇద్దరం పెళ్లి కూతుర్లమి అని అంటుంది రాధ. కంగు తిన్న దానిలా చూస్తుంది గీత. ఏంటి, ఇద్దరమా? ఎందుకు కాకూడదు అని అంటుంది రాగా. ఇప్పుడు మనం త్వరగా పెళ్లి కూతుర్లమై బయటకు వెళ్ళకుంటే ఆలస్యమై అందరూ మనల్ని తిడతారు. త్వరగా రెడీ అవ్వు అని అంటుంది రాగా. టెన్షన్తో చేతులు వణికిపోతున్నాయి గీతకు. ఏం జరుగుతుందో అర్థం కాక సతమతమవుతుంది. అక్క చెప్పినట్టు తయారై అయిష్టంగానే మండపంకి కదిలింది గీత. రాగా, అన్వ, గీతలు నడుస్తూ ముందుకు వస్తున్నారు. ఆ వీధి మలుపు దగ్గరున్న కారు దగ్గరకు గీత చిన్నగా తన అక్కతో, అక్క, ఇది కరెక్ట్ కాదు అని అంటుంది. ఏంటి కరెక్ట్ కాదు అని అడుగుతుంది రాగా. అదే 2 పెళ్ళిళ్ళు అంటుంది గీత. ఇందులో
ఏం తప్పుంది అంటుంది రాగా. నీకు ఏం తప్పనిపించట్లేదా? అయినా నా మనసు ఒప్పుకోవట్లేదు అని అంటుంది గీత. నీతో వాదించే ఓపిక నాకు లేదు. నన్ను ఈ పెళ్ళిని సంతోషంగా ఎంజాయ్ చేయనివ్వు అంటుంది రాగా. ఇటు చెబితే లాభం లేదని అటు తిరిగి బావగారు ఇది కరెక్ట్ కాదు అని అంటుంది. ఏంటది అని అంటాడు. అదే 2 పెళ్ళిళ్ళ గురించి. అయితే ఏంటి ఇది తప్పు? ఇదేం తప్పు కాదు, చాలా చోట్ల జరుగుతుంది అని అంటాడు. ఛ అనుకుంటూ మౌనంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ 2 పెళ్ళిళ్ళ కథ ఏంటో చూద్దాం. అంటే అన్వా 2 పెళ్ళిళ్ళు చేసుకోనున్నాడా, లేక 2 పెళ్ళిళ్ళు అక్కడ జరగనున్నాయా? తెలుసుకుందాం వచ్చే ఎపిసోడ్లో. అంతవరకు బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.